Welcome to Colgate Max Fresh D దుమ్ము దులిపేందుకు రెడీ. నువ్వంటే నాకు ఇష్టం 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 ఇష్టం. నేను కూడా నీకు ఇష్టమని ఒక్క మాట చెప్పు చాలు. నా జీవితానికి అదే మేలు. I love you. I love you. ఏంటి అమ్మాయి సాడ్ సాంగ్తో ఎంట్రీ ఇచ్చింది. సోలోగా సోదేదో మాట్లాడుకుంటుంది. అరే డాన్స్ షోలో డైలాగులు చెప్తుందేంటి, పిచ్చేమైనా పట్టిందా అన్న కన్ఫ్యూజన్లో ఉన్నారా? ఏం చేద్దామండి, ఎస్టర్డే ఎఫెక్ట్ అండి బాబు. నిన్నటి నుంచి నేను ఇదే పని చేస్తున్నాను. ఎప్పుడు ఏ క్షణం ఎలా బిహేవ్ చేస్తున్నానో మా ఇంట్లో వాళ్ళకి అస్సలు అర్థం కావట్లేదు. ఏదో ఒకటి మాట్లాడేస్తున్నాను. ఎందుకో తెలుసా? టీమ్ ఏ పర్ఫార్మెన్స్ చూసారు కదండి. ఒక్క సాంగ్లో ఒక్కొక్క సెన్సేషనల్ స్టోరీ చెప్పేశారు. మరి ఆ పర్ఫార్మెన్స్ చూసిన తర్వాత కూడా ఒక వ్యక్తి మామూలుగా ఎలా ఉండగలడు చెప్పండి? ఎలా ఉండగలడు? క్రెడిట్ గోస్ టు టీమ్ ఏ. ఈరోజు టీమ్ బి కూడా పక్కడ్బంద్గా ప్లాన్ చేసి మనల్ని అందరినీ ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారండి. ఒక్కొక్క సాంగ్తో మనల్ని థియేటర్లో కూర్చోబెట్టి మరి సెన్సేషనల్ సినిమా చూపిస్తారంటండి. మరి ఆ పర్ఫార్మెన్సెస్ని చూడడానికి మీరు సిద్ధమేనా? మరి వెల్కమ్ చెప్పేద్దామా? అయితే వెల్కమ్ చెప్పడానికంటే ముందు ఒక సస్పెన్స్ ఉంది కదా ఈరోజు. నిన్న టీమ్ ఏలో నోబెల్ మాస్టర్ మీ అందరి ఓటింగ్ గెలుచుకుని మీ మనసులు గెలుచుకుని వచ్చి హరినాథ్ రెడ్డితో కలిసి ఒక సూపర్ టెర్రిఫిక్ పర్ఫార్మెన్స్తో రీఎంట్రీ ఇచ్చారు. ఈరోజు కూడా మన టీమ్ బిలో ఒక మాస్టర్ రీఎంట్రీ ఇవ్వబోతున్నారు సమీర్ అనే స్టూడెంట్తో కలిసి. ఎవరో చెప్పేనా? థ్యాంక్ యూ. మీకు తెలుసు కదా నేను అంత ఈజీగా చెప్పనని. సినిమా అన్నాక సస్పెన్స్ ఉండాలి అంటుంది భాను అని మీరు గెస్ట్ చేసినందుకు మీరు జీనియస్లను ఒప్పుకుంటూ ముందుగా మన జడ్జెస్కి వెల్కమ్ చెప్దామండి. तरुण साहब, आप कितने अच्छे हैं सर. मैं तो आपको देखते ही खुश हो जाती हूँ. तरुण सर, अरे एक से बढ़कर एक हीरो. Anyways, we welcome you sir. No ma'am, this is too much ma'am. This is చాలా too much. అరే కొంచెం కోపం అండి, అర్థం చేసుకోండి. ఎక్స్ప్రెషన్ అయ్యాను. బృందం మ్యామ్ ఏంటి మేడం, సాంగ్లో డాన్స్లు స్టెప్పులు చింపేశారు ఓకే, సూపర్ స్టార్స్ అందరితోటి చింపేసే సాంగ్స్ ఇచ్చారు ఓకే, కానీ ఆంధ్రప్రదేశ్ అంతా ఎప్పుడు ఆనందం వచ్చినా చింపేస్తుంది మీ వల్ల. ఇక ఈరోజు టీమ్ బిలో ఉన్నటువంటి మాస్టర్స్కి హలో చెప్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరిని చూస్తే కొంచెం జకాస్ అనిపించాలనిపిస్తుందో, ఎవరిని చూస్తే మామూలు అశోక్ రాజా సార్ కాదయ్యా, కింగ్ అశోక్ రాజా సార్ అన్న కింగ్. అశోక్ రాజా సార్ స్టైల్గా స్టెప్పులు కంపోజ్ చేసిన, ఊర మాస్ స్టెప్పులు చేసిన మా మాస్టర్కి వెన్నెతో పెట్టిన విద్య అండి, వారే సత్య మాస్టర్.
డాన్స్కున్న మ్యాజిక్ ఏంటి, డాన్స్కున్న మెస్మరిజం ఏంటి, డాన్స్కున్న పవర్ ఏంటి తెలుసుకోవాలంటే సింపుల్గా మీరు డాన్స్ చేస్తే చూస్తే సరిపోతుందండి. దట్ ఈస్ శ్రీధర్ సార్. వెల్కమ్ యూ సార్. ఇందాక నేను పెద్ద డైలాగ్ చెప్పాను కదండి, అండ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రయత్నం కూడా చేశాను వితౌట్ రిహార్సల్. యూనో హార్ట్లోంచి వచ్చింది మా. ఎవరి కోసం ఆ డైలాగ్ అంతా? నేను యార్ కోసం సొల్లట్రా, పురిమా తెరీమా, ఎవరి కోసం? బాబా మరి నలుగురు మాస్టర్స్కి వెల్కమ్ చెప్పేసామండి. మరి బి టీంలోకి మళ్ళీ రీఎంట్రీ ఇవ్వబోతున్నటువంటి ఆ 5వ మాస్టర్ ఎవరు 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 చెప్పేస్తున్నానండి. అఫ్ కోర్స్ మీకు కూడా తెలిసే ఉంటుంది, బికాస్ లక్షల సంఖ్యలో మెసేజ్లు పంపి వారిని ఓట్ బ్యాక్ చేసి ఈరోజు డీలో రీఎంట్రీ ఇచ్చేలా చేశారు. బండరాయి చేత కూడా బ్రేక్ డాన్స్లు వేయించగలే సత్తా ఉన్నటువంటి బ్రేక్ సీను సార్, మా అందాల రాముడు. గట్టిగా చప్పలతో స్వాగతం పలకండి బ్రేక్ సీను సార్. వెల్కమ్ బ్యాక్ మాస్టర్, వెల్కమ్ బ్యాక్. నేను అదే అనుకున్నాను మాస్టర్, నాకు ప్రామిస్ చేశారు బిగినింగ్లో 1 monthలో నేను బ్రేక్ డాన్స్ చేస్తాను అని. వెళ్ళిపోతుంటే నేను గుండె పట్టేసుకున్నాను, అరే షూటింగ్ గ్యాప్లో టైం దొరకలేదు అని. బట్ వీఆర్ వెరీ హ్యాపీ సార్, మీరు మళ్ళీ వచ్చారు. అదే ఎనర్జీ అదే జోష్తో వచ్చారు. బోల్డ్ సంఖ్యలో ఓటింగ్ మీకు వచ్చింది, మీరు యూ హ్యావ్ టు కమ్ బ్యాక్ అన్న మాట విన్నప్పుడు మీకు ఎలా అనిపించింది మాస్టర్? మీరు ఎలా రిసీవ్ చేసుకున్నారు ఆ వార్తను? ఇంతమంది నాకు ఓట్ చేసి నేను పిలిపించినందుకు అందరికీ నేను చాలా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. మళ్ళీ వచ్చి నాకు మళ్ళీ నా టాలెంట్ ప్రూవ్ చేయడానికి మళ్ళీ నన్ను పిలిపించినందుకు ఐల్ డూ మై లెవెల్ బెస్ట్. ముందుగా తరుణ్ మాస్టర్కి థ్యాంక్స్ చెప్తున్నా, మంచి ఒక కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసి ఆయన నాకు ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్తాను. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్స్ అలాట్. ఇంతకంటే ఇంకేం కన్వే చేయక్కర్లేదు మాస్టర్ మీ స్టూడెంట్ గురించి. సో వీ ఎక్స్పెక్ట్ ది బెస్ట్ ఫ్రమ్ యూ మాస్టర్. ఇక్కడ ఇంత గొప్ప కాంపిటీషన్లో, ఇంత హ్యూజ్ కాంపిటీషన్లో మొత్తం ఇండియా మొత్తం చర్చించుకుంటున్నటువంటి ఇలాంటి గ్రేటెస్ట్ షోలో గెలిస్తే ఏంటి, ఆ డెన్లో ఏమి దాగి ఉంది? నిన్న టీం ఏ మొత్తం రకరకాలుగా గెస్ట్ చేశారండి. మా వాళ్ళు ఏం గెస్ట్ చేస్తారో చూద్దాం. లంకి బిందులు లంకె బిందులు అంటున్నాయంటండి. లంకె బిందులు ఉన్నాయా మాస్టర్? ఓకే, బాగా గెస్ట్ చేశారు. సత్య సార్ అంటే ఒక బర్త్డే గిఫ్ట్ ఇచ్చినప్పుడు అంతా చింపుతాం లాస్ట్లో డైమండ్ వస్తుంది, చాక్లెట్ వస్తుంది, పాలపేకి ఇస్తారు. అలా ఇంత పెద్దది చింపగా చాక్లెట్ వస్తుంది అంటారా? చెక్ బుక్ అంటే మనము ఎంతైనా రాసుకోవచ్చు మేము మాస్టర్స్ అంతా కలిసి అందరూ. వెరీ స్మార్ట్ మాస్టర్. ఇక్కడ నుంచి మీరు మామూలు సత్య కాదు, స్మార్ట్ సత్య. అంటే అందరము ఒకటి అనుకుంటున్నాం కాబట్టి మరి ఒకరికి వచ్చి ఒకరు కాకుండా చెక్ బుక్ అయితే అలా ఒకటి పంచుకోవచ్చు. ఓ ఎంత సెటరిక్గా చెప్పారు చూసారండి. మేమంతా ఫ్యామిలీ, సో ఎవరు ఓడిపోయినా ఫీల్ అవ్వము. కాబట్టి ఎవరు గెలిచిన గిఫ్ట్ అందరిది. అవునా మాస్టర్? అవును. ఇప్పుడు మా మాస్టర్ లేచండి చెప్తాను అంటే మాస్టర్ 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 ఏంటి మీరే చెప్పాక ఏంటి ఉంటుంది చూసి చెప్తాను. చూడు మాస్టర్, చూడు ఏముంది మాస్టర్, చెప్పండి మాస్టర్. చూశాను. మీరేదో చెప్పారు, అక్కడ మాత్రం బీప్ బీప్ సౌండ్ వస్తుందండి. బికాస్ ఇప్పుడు రివీల్ అవ్వదు, అది నెక్స్ట్ ఎపిసోడ్లోనే రివీల్ అవుతుంది. వారు ఏదో చెప్పారు, మొత్తం కరెక్ట్గానే చెప్పారు, బట్ అక్కడ మాత్రం మేము సౌండ్ వినిపించాం, బీప్ బీప్. అది భూతా లేకపోతే నిజంగా గిఫ్ట్ పేరు చెప్పారనేది మాత్రం మీరే అర్థం చేసుకోండి. సో మీకు తెలుసుకోవాలని ఉంది కదండి, నాకు కూడా తెలుసుకోవాలని ఉందండి. కాకపోతే ఆ సస్పెన్స్ ఇప్పుడే రివీల్ అవ్వదు, దాన్ని ఇప్పుడే అన్వెయిల్ చేయము. దానికి కాస్త టైం ఉంది, నెక్స్ట్ వీక్ వరకు. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దమ్ము దులిపేందుకు రెడీలో ఫస్ట్ రాబోతున్నటువంటి కంటెస్టెంట్ మన బ్రేక్ సీను సర్స్ కంటెస్టెంట్ సమీర్ ముందుగా పర్ఫామ్ చేయబోతున్నాడు.
ప్రపంచమంతా మెచ్చుకునే ప్రశాంత శాంతి దేశం మన భారతదేశం. కానీ అశాంతితో, అరాచకంతో, ఉగ్రవాదం బాంబులిస్తే ఎందరో అమాయకుల మాన ప్రాణాలు నడిరోడ్డు మీదే నెత్తురు కారుతుంటే, మానవత్వం మాంసం ముద్దై చితిలో మండుతుంటే, అవినీతి, అరాచకం, ఉగ్రవాదం అనే సంఖ్యలు భరతమాతను బంధించాయి. మన దేశంలో, మన భారతదేశంలో ప్రతి భారతీయుడు ఒక సైనికుడై కదలిరండి. ఈ అరాచక శక్తుల్ని భరతమాతకు బలి చేసి ప్రపంచ శాంతిని స్థాపిద్దాం. జై భారత్ మాతాకి జై! జై భారత్ మాతాకి జై! జై భారత్ మాతాకి జై! జెండ పసిబోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఈ జెండ అమరుల తుది శ్వాసరా రక్త తిలకాలు దిద్దిందిరా. స్వాతంత్ర్య పోరాట తొలి వెలుగురా మన వెలలేని త్యాగాల ఘన చరితరా. తన కనుబాలతో పోరు నేర్పిందిరా. ఉరి కొయ్యల్ని బుయ్యాల చేసిందిరా. ఆ తెల్లోడి గుండెల్ని తొలి చేసిన అమ్మురా. ఉగ్రవాదమే రచ్చిపోయి కాటేసిన వెన్ను చూపని ఉక్కు సైన్యానికే సలామురా. మంచు మల్లెల శాంతి కపోతం మెత్తుడి దడిలో తడిసిన చెక్కు చెదరని ఐకమత్యమొకటే సవాలురా. మానవుడే మా వేదం, మానవతే సందేశం. మా శతకోటి హృదయాల దొక మాటరా. ఉప్పు పిడికిలితో అణిచేము మీ బలుకురా. సాగు చదురైన భయపడదు మా గుండెరా. శత్రువెవడైన తల వంచది చెండరా. ఫిరంగుల్ని ఎదిరించి తొడగొట్టి నిలిచిందిరా. సమీర్, వెల్ డన్. సో పోటీలోకి కొంచెం లేట్గా ఎంట్రీ కదా, కొంచెం టెన్షన్ ఏమైనా ఉంటుందేమో అనుకున్నాను, కానీ ఓ మై గాడ్, గుండె నిండా జెండా నింపేశావయ్యా. థ్యాంక్ యూ. హ్యాట్స్ ఆఫ్ టు యూ. మాస్టర్, మీకు ఎలా అనిపించింది? సమీర్ యాటిట్యూడ్ చాలా బాగుండింది. ఆ జోష్, తర్వాత బిగినింగ్ నుంచి ఎండ్ వరకు స్టేజ్ యూస్ ఆఫ్ స్టేజ్ కూడా బాగా చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కోరియోగ్రఫీ వచ్చి చాలా నీట్ అండ్ క్లీన్గా ఉంది. టెర్రరిజం గురించి ఆ స్ట్రాంగ్ మెసేజ్ ఇందులో కరెక్ట్గా పోర్ట్రే చేశారు. థ్యాంక్ యూ. ఇది ఇట్స్ ఓన్లీ బికాస్ ఆఫ్ అదర్ కంట్రీస్ దే ఆర్ వెరీ జెలస్ ఆఫ్ ఇండియా. మన ఇండియాలో ఇంత టాలెంట్స్, ఇన్ని ఎడ్యుకేటెడ్ పీపుల్, ఇండియా ఇస్ గోయింగ్ సమ్వేర్. సో ఆ ఇండియా ఎక్కడో పోయేది వచ్చి ఈ సాంగ్లో నేను చూశాను. థ్యాంక్ యూ సమీర్, బాగా చేశావు. థ్యాంక్ యూ సార్. ఇలాగే చేయాలి, మీ మాస్టర్ గారు మాట వినేసి. ఖచ్చితంగా. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఉన్నట్ నుంచి మాత్రం చాలా స్ట్రిక్ట్ అయిపోయారు. మరి వారు ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాం. వెల్కమ్ సమీర్, థ్యాంక్ యూ. వెల్కమ్ బ్రేక్ చిన్ను మాస్టర్. థ్యాంక్ యూ. ఎక్స్ప్రెషన్ చాలా బాగుంది,
dancing style, energy is somewhere. Thank you. From the beginning till end, the same energy level was there. And Sameer, welcome with a blast. Thank you. Keep it up. సమీర్లో ఎంత సత్తా ఉందో ఫస్ట్ సాంగ్తోనే ప్రూవ్ చేయాలనుకున్నాడు. అండ్ దానికి తగ్గట్టుగా మాస్టర్ గారు నేను వెనక్కి వచ్చాను, ఖబర్దార్ నేనున్నాను అన్నట్టుగా కొరియోగ్రాఫ్ చేశారు. బ్రేక్ సీన్ సార్ చాలా హ్యాపీగా ఉందండి. అంటే ఫస్ట్ నేను బెస్ట్ ఇవ్వలేకపోయాను బికాజ్ ఆఫ్ కొన్ని కారణాల వల్ల, మీకు తెలుసు. ఇప్పుడు బెస్ట్ ఇవ్వాలనుకున్నాను బికాజ్ ఆఫ్ మై కంటెస్టెంట్. నేను ఏం చెప్పడానికి లేదు, అన్ని జడ్జెస్ చెప్పేశారు. థ్యాంక్ యూ, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సమీర్, థ్యాంక్స్ అలాట్. థ్యాంక్ యూ సార్. టేక్ కేర్. Colgate Max Fresh D-Lo. Now break time. Let's take a break. Back to Colgate Max Fresh D. So next perform చేయడానికి రాబోతున్నాడు మన కింగ్ యొక్క స్టూడెంట్. ఎవరు? అశోక్ రాజా మాస్టర్స్ కంటెస్టెంట్ దీపక్. అన్నా, నాకు కూడా మీతో కలిసి డాన్స్ చేయాలందన్నా, కొంచెం నాకు కూడా నేర్పించండి అన్నా. ఏంట్రా నువ్వు డాన్స్ నేర్చుకుంటావా? ఎలా చేస్తావురా? ఒక్కడికి వేస్తే 2 సార్లు పడతావు, నీకు డాన్స్ ఏంట్రా? వెళ్ళు 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 వెళ్ళరా. మాస్టర్, నాకు డాన్స్ చేయాలంది మాస్టర్. పాట వింటే నాకు కాళ్ళు లేదని సంగతి గుర్తురాదు, ప్రాణం లేసొస్తుంది మాస్టర్. దేవుడు నా కాళ్ళలోంచి కళ్ళు తీసేసినా బాగుండేది మాస్టర్. ఒక కాలుతో అయినా ఆడతాను మాస్టర్. అవిటితనం శరీరానికే కానీ మనసుకు కాదని నిరూపిస్తాను మాస్టర్. అమ్మతోడు ప్రాణం పోయేంత వరకు ఆడాలని మాస్టర్. నాకు డాన్స్ నేర్చుకోవాలని మాస్టర్. నాకు డాన్స్ నేర్చుకోవాలని మాస్టర్. నీ గుండెలో దమ్ముంది, నీ మనసులో దిల్లుంది, దుమ్ము దులపటానికి ఢీ ఉంది. లేచి నిలబడు. ఒక్కసారి గుండె నిండా నీ గురువుని తలుచుకో. ఢీలో దుమ్ము దులపటానికి రెడీగా ఉండు. ఇది దేవుని మాట, అదే ఈ ప్రభుదేవ మాట. ఆల్ ది బెస్ట్. రమ్మంటున్న రణరంగంలో సిద్ధంగున్న చావోరేవో తేలాలిపుడే డాన్స్. సై అంటున్నా సరదా పడితే రారా కన్నా, సరదా ఉంటే నాతో చెయ్యరా డాన్స్. నువ్వా నేనా అంటూ సాగే ఈ సమయంలోనా, బాబా అంటూ ఊరంతా హోరంటే సమయానా. బొమ్ 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 భూమే అదిరే డాన్స్ 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 డాన్స్. తుమ్ 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 తుమ్మే రేపే డాన్స్ 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 డాన్స్. చప్పట్లు తాళాలేస్తూ డాన్స్ 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 డాన్స్. క్షణమంతా జై కొడుతుంటే డాన్స్ డాన్స్ డాన్స్. నేను కొంచెంసేపు కూడా బ్యాలెన్స్ చేయలేకపోతున్నాను. ఇంత హెవీ బాడీతో ఎలాగా దీపక్? మైండ్ బ్లోయింగ్ అంటారే, అలా అనిపించింది. నేనైతే ఇలాగే చూస్తున్నాను, షాక్ అయ్యి ఏమవుతుందని.
ఎంత బాగా చేసావు దీపక్. థ్యాంక్ యూ. అశోక్ రాజా మాస్టర్ కింగ్ అంటే కింగ్ అనిపించుకున్నారు. తరుణ్ సార్ మీకు ఎలా అనిపించింది సార్ పర్ఫార్మెన్స్? యాక్చువల్లీ నేను ఇప్పుడు ఏం మాట్లాడకూడదు, ఒకటే చేస్తాను. చెప్తారు కదా, కొన్ని లెగ్ ఉండవు, కొన్ని మనుషులకి లెగ్ కట్ అయిన తర్వాత నేనే చూశాను. అంటే బికాస్ దే ఆర్ యూస్ టు వన్ లెగ్. ఒక 2-3 years వాళ్ళు యూస్ చేసి ఇతనికి 2 లెగ్ ఉండి అలవాటు అయిపోవాలి కదా. బికాస్ ఇప్పుడు ఒక లెగ్తో పల్టీ సర్కిల్. వెరీ గుడ్ దీపక్. ఇప్పుడే పోటీ మాస్టర్ ఆ ఐడియా అనుకున్న ఐడియా, ఆయన శిష్యుడు దాన్ని చేసి ప్రూవ్ చేయాలంటే దట్స్ అ గిఫ్ట్ ఫర్ ది మాస్టర్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ స్పీచ్లెస్ మాస్టర్, యు ఆర్ జస్ట్ స్పీచ్లెస్. వెరీ గుడ్. నిజంగా ఆ పల్టీ కొట్టడం ఏంటి, ఆ జంపులు ఏంటి, ఆ ట్విస్ట్లు ఏంటి బాబోయ్. బృంద మ్యామ్, వాట్స్ యువర్ రియాక్షన్? దీపక్, గట్స్ కావాలి, చాలా గట్స్ కావాలి. వన్ లెగ్ స్పిన్నింగ్ like bulty, it's not at all easy. Having 2 legs itself, everybody feeling lazy nowadays. No, they can't dance with one leg. Then with full of energy, I think the full energy got it from Ashok Raj. Yes master, really master. It was a mind blowing, terrific, awesome, fantastic. Deepak, how many days you practiced? 6 days master. 6 days. Avun master. Tying the leg or tying the leg master. Tying the leg. You had pain? Yes master. Excellent ma. Thank you master. బట్ ఇప్పుడు మన కింగ్ తో మాట్లాడదాం. ఫస్ట్ థ్యాంక్స్ మన కంటెస్టెంట్ దీపక్ జీ. ఎందుకంటే ఇప్పుడు నేను కంపోజింగ్ టైంలో, ఎందుకంటే అప్పుడు రోప్ లేదు, మనం చైలో పెట్టుకుని డ్యాన్స్ చేశాను నేను. అప్పుడు అంటే ఇప్పుడు మూమెంట్ వేవ్ ఏదో చేస్తే బ్యాలెన్స్ రాలే. ఎందుకంటే వన్ లెగ్ అంటే బ్యాలెన్స్ అన్ని రైట్లే ఉంది కదా. సో ఏ మూమెంట్ చేస్తే రైట్లే పోతుంది. సో అందుకోసం ఎనీ మూమెంట్ జంప్లీ చేశాను. సో ఆయన 6 days డైలీ మార్నింగ్ అండ్ ఈవినింగ్ అలా పట్టుకుని సో చాలా వర్క్ చేసింది ఫర్ దీపక్ జీ. సో ఇది ఆల్ థ్యాంక్స్ ఫర్ ఓన్లీ ఫర్ దీపక్. థ్యాంక్ యూ మాస్టర్. థ్యాంక్ యూ వెరీ మచ్. తర్వాత ఎందుకంటే నాకు మానసిక గురువు ప్రభుదేవ మాస్టర్. సో ఆ ఫీల్ కోసం ఒక కాన్సెప్ట్ ఎలా చేస్తే బాగుంది అంటే ఈ ప్యాటర్న్ కరెక్ట్గా నాకు గుర్తు వస్తుంది. సో మాకు చాలా ఆనందంగా ఉంది, ఎందుకంటే ఎక్సలెంట్ జడ్జిమెంట్, సూపర్ జడ్జిమెంట్. సో నా ఎంత థింక్ చేయలేదు ఇలా జడ్జిమెంట్ వస్తుంది, ఎందుకంటే అది చాలా కష్టం. ఆయన ఫస్ట్ రౌండ్ చాలా సూపర్గా చేశారు, సెకండ్ రౌండ్ అంటే చాలా నీ ప్రాబ్లం వస్తుంది అప్పుడే. సో ఇక్కడ నేను ఎక్కడ స్టాప్ అయిపోతే ప్రాబ్లం వస్తుంది. ఆయన అప్పుడు కూడా సెకండ్ రౌండ్ కూడా చేశారు, చాలా కష్టం. అప్పుడు 2 rounds చేసి మళ్ళీ ఇలా రౌండ్ చేసి చాలా థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వాసుకి, థ్యాంక్ యూ. కంగ్రాచులేషన్స్, డన్ అ గ్రేట్ జాబ్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి ఎవరు రాబోతున్నారంటే చెప్పలేను బాబు. మాస్టర్ కొంచెం టెన్షన్ పడుతున్నారు అనిపిస్తుంది. ఏం మాస్టర్ కొంచెం టెన్షనా? టెన్షన్లా లేదు, మీరు ఆ ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు నాకు ఆ టెన్షన్ అవుతుంది. అది ఏంటి తెలియలేదు, ఏం మాయం చేశారో తెలియలేదు, అదే వేరే ఏమీ లేదు. అన్న లోపల వేరే ఉంది, అది చెప్తే ఇట్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, లోపల వేరే ఉందంట, అదేంటో నేను తెలుసుకోవాలండి. పర్ఫార్మెన్స్ తర్వాత అడుగుతాను డెఫినెట్గా, లోపల వేరే ఏముంది. ఎనీవేస్ జోక్స్ అపార్ట్, ఇక అసలు రంగం సిద్ధమైందండి. మా బాబా భాస్కర్ సర్స్ కంటెస్టెంట్ రాబోతున్నాడు, వినో. ఆకాశం తెగిపడేలా, నలుదిక్కులు వినపడేలా తాను ఎందుకు ఏడుస్తుంది? కన్నీళ్లు తుడిచే కొడుకు ఎందుకు కన్ను మూశాడు? కన్నీళ్లు పెట్టించే ఆ కథ ఏమిటంటే, అమ్మా 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 నేను స్టేట్ ఫస్ట్ వచ్చానమ్మా. ఎంత మంచి మాట చెప్పావురా. ఈ స్వీట్ తీసుకో.
ఇన్ని రోజుల నీ కష్టాన్ని ఆ దేవుడు గుర్తించాడు. అమ్మా ఇదంతా నీ కష్టానికి తగ్గ ఫలితం అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాని పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురిమ. అమ్మమ్మ నన్ను వెళ్ళి నా ఫ్రెండ్స్ అందరికీ చెప్పి వస్తానమ్మా. ఒరేయ్ తొందరగా వచ్చేయ్, నీకు మంచి గిఫ్ట్ ఇస్తాను. హాయ్ రా. ఏంట్రా? నేను స్టేట్ ఫస్ట్ వచ్చాను రా. అయితే పార్టీ ఈ రోజు ఫుల్ గా మీరుతో ఉన్ని ఫుల్ ఎంజాయ్మెంట్. మేం వయసుకు వచ్చాం, పరివారికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు అర వ్యర్థం చేశాం. మా కన్నులలోన కన్ను రూపేనంట, నిత్య కలలే మాకు ఇక భోజనమంట. రే 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 ఆగరా, ఓ పెగ్గేసిరా. వద్దురా బాధపడుతురా, వద్దురా. అదే 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 ఇప్పుడు చూడు. వరియా 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 వరియా. వినోద్ 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 ఇప్పుడే కదరా స్టేట్ ఫస్ట్ వచ్చానని చెప్పావు, అప్పుడే నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయావా? ఒక్కసారి కళ్ళు తెరువు నాన్న. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. పెదవే పలికిన మాటల్లోనే తీయని మాటే అమ్మా, కదిలే దేవత అమ్మా, కంటికి వెలుగమ్మా. తనలో మమతే కలిపి పెడుతుంది ముద్దగా, తనలాలి పాటలోని సరిగమ పంచుతుంది ప్రేమ మధురి. చూశారా, ఒక ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చెడు సావాసాల కారణంగా అర్ధాంతరంగా తనువు చాలించాడు. ఒక తల్లి అనాథగా మారింది. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాల్సిన నేటి యువత ఇలాంటి చెడు సావాసాల కారణంగా వారి జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. ఆలోచించండి, సరైన నిర్ణయం తీసుకోండి. వినోద్ ఎంత బాగా చేసావంటే దాదాపు నాతో పాటు అందరూ ఇదే మూడ్లో ఉన్నారు. ముక్కు అంతా జలుబు వచ్చేసింది, కన్నీళ్ళు వచ్చేసాయి, అంత టచింగ్గా ఉంది. భాస్కర్ సార్, ఇన్ని రోజులు మీతో చాలా అల్లరి చిల్లరిగా అల్లరి చేశాను, కానీ ఈరోజు మాత్రం నాకు మీకు పాదాభివందనం చేయాలనిపిస్తుంది మాస్టర్. సీరియస్లీ చాలా థ్యాంక్స్. సీరియస్లీ మాస్టర్, హ్యాట్స్ ఆఫ్ టు యూ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మీరు ఎంత అల్లరి చేస్తారో అంత గొప్ప మనసు ఉందని ఈ సాంగ్ అలా చెప్పేస్తుంది. తెరిచిన పుస్తకంలాగా మీ మనసు కనిపిస్తుంది నాకు. నేను ఇంకొంచెం డీప్గా లవ్ చేస్తున్నాను మాస్టర్ మిమ్మల్ని. అయ్యో అలాగంటే నా ఈ సాంగ్ చేయలేదే.
మాస్టర్కి ముందు మన సెన్సిటివ్ బ్యూటీ కూర్చుని ఉంది అక్కడ. బృందా మేము ఏమంటారు చూద్దాం. స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్ అంటే ఇదే పర్ఫెక్ట్ స్టోరీ బోర్డ్ కాన్సెప్ట్. థీమ్ బేస్డ్ పర్ఫార్మెన్స్. Basket perfectly is a storyboard. I can't see, I can see everybody, not only Vinod. That is the story, no? I can see Vinod, I can see the mother, I can see the dancers. The dancers choreography was very real. It's very real. Then the mother, I want the mother to come here. అమూల్ మదర్ కాదు, అమ్మో మహానటి. అదిరండి. The real, no? Because it touched my heart, really touched my heart. Thank you. The flashback, the beginning, the flashback goes. Then the drinking. I think after seeing this, all the youngsters will stop drinking, I think so. It's so touching. It was mind-blowing. Vinod, superb. Thank you, ma'am. Thank you. You improved a lot. Mother, superb. Choreography. Chimpesau. Basket. I want all the boys to come. ఈ సాంగ్ చూసిన తర్వాత ప్రతి ఒక యూత్, ప్రతి కాలేజ్ పోయే యూత్ అయినా సరే, అంటే ఇంట్లో ఫాదర్ లేదు, ఒట్టి మదర్ మాత్రం ఉన్నారనుకోండి, ఫ్రెండ్స్తో కలిసి నైట్లో అంతా అక్కడెక్కడ తిరిగి ఈ డ్రింక్స్ తాగటం, ఫ్రెండ్షిప్తోనే అన్ని డబ్బులంతా పోగొట్టుకోవడం, ఇదన్నీ చేస్తే ఆ కళలు నిజం అవుతుందా? లేదు కదా. ఆ లాస్ట్లో మదర్ ఎంత ఫీల్ అయింది, అంత ఫీల్ అయిన తర్వాత ప్రొజెక్టర్లో కూడా పాప అబ్బాయి కోసం ఎంతెంత సేవ చేసింది. దేనికి? రోడ్లో పోయి ఇలా తిరిగి ఇలా చేయటం దానిగా. సో ఈ మెసేజ్ వచ్చి ఒక కళలు ఒక మాస్టర్ వచ్చి ఒక డ్రీమ్ లాగా దాన్ని తీసుకొని ఒక కోరియోగ్రాఫ్ చేసి ఒక స్టేజ్లో ఇంత పెద్ద మెసేజ్ ఇచ్చాడంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్ టు భాస్కర్. ప్రాణం పోయేలాగా వాళ్ళు ఏడ్చారు. నాకు అప్పుడు చాలా ఏడుపు, అంటే టీయర్స్ అంతా వచ్చింది. సో ఈ మెసేజ్ వచ్చిన దానికి భాస్కర్కి వచ్చి రియల్లీ హ్యాట్స్ ఆఫ్, అండ్ హీ హస్ డన్ అ వెరీ బ్రిలియంట్ జాబ్. భాస్కర్ సార్, వీటి సంగతి తర్వాత చెప్తా. తర్వాత చెప్తాను. ఓకే వినోద్, మార్కులు కూడా తర్వాత చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఇలాంటి పర్ఫార్మెన్స్ చూడబోయే ముందు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డీలో విరామం. టేక్ ఎ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి. దుమ్ము దులిపేందుకు రెడీ. ఇక నెక్స్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి నా ఫేవరెట్ మాస్టర్స్ కంటెస్టెంట్ రాబోతున్నారండి. పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు జీవితంలో జరిగే మంచి చెడుల అనుభవాలన్నిటినీ రంగులలో నింపి చూపించేదే మా ఈ డాన్స్.
అయినా పర్వాలేదు, నీ చెయ్యి మట్టి అంటేనా పర్వాలేదు. ఇది అసలు సిసలైన కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి అండి. మాటలు అవసరం లేదు, మాకు డైలాగ్స్ అవసరం లేదు, కేవలం డాన్స్తోనే చింపేస్తామని ప్రూవ్ చేసుకునేటువంటి పర్ఫార్మెన్స్ ఇది. శ్రీధర్ సార్, ఒక్క శ్రీధర్ సార్కి మేము ఫ్యాన్ అయిపోయి ఇక్కడ చచ్చిపోతుంటే ఇంతమంది శ్రీధర్ సార్లు వచ్చి పర్ఫామ్ చేసినట్టు అనిపించింది మాస్టర్. అరుణ్, అడవిలో ఒక లేడీ పిల్లలాగా ఉన్నాం, డీర్ లాగా, మగ డేర్. మరి మాస్టర్కి ఎలా అనిపించిందో చూద్దాం. I should congratulate the dancers who have done a very good job. Dancers, can we have you here? చేతులు ఏమైపోయాయి? చాలా కరెక్ట్గా, అంటే కోఆర్డినేషన్ ఇస్ ఇంపార్టెంట్. ఇఫ్ దర్ ఇస్ నో కోఆర్డినేషన్ దెన్ దర్ ఇస్ నో డే, దర్ ఇస్ నో నైట్. బృందా మ్యామ్, very nice theme, well choreographed, all the boys are superb, good coordination, then the costume very classy, choreography classy, Arun classy, dance classy, everything is nice, keep it up, mind blowing. Thank you, ma'am. Thank you. ఒక్కొక్కరు ఒక సల్మాన్ ఖానా లేకపోతే శ్రీధర్ సారా? షర్ట్ విప్పి వస్తే నేను కాసేపు కళ్ళు ఇలా అనుకున్నాను, ఇది అందరూ శ్రీధర్ సార్ లాగే కనిపిస్తున్నారు ఇక్కడ అని. బట్ పర్ఫార్మెన్స్లో కూడా మాకు శ్రీధర్ సార్ కనిపించారు మాస్టర్. సో ఈ థాట్ ఎలా వచ్చింది అండ్ ఎలా కన్సీవ్ చేశారు? ఇప్పుడు సుఖం, దుఃఖం, కోపం ఇవన్నీ ఒక పీస్ఫుల్ ఉంటే ఈ సాల్వ్ ఆల్ ద ప్రాబ్లమ్స్, రైట్? ఐ టేక్ దిస్ స్మాల్ థీమ్. The dancers is coordinate. They done the hard work. I'm so happy. The judges gave the good compliments for me. Thank you, judges. Thank you so much. Then thanks my boys. Then Arun. He really worked hard for the expressions also. Everything I explained to him and then I show them how you want to performance. నువ్వు కూడా జ్యూస్ తీసావు, శ్రీధర్ సార్ జ్యూస్ తీసుకున్నావు, రైట్ మాస్టర్? Thank you so much. బాబా భాస్కర్ సార్, లేదు అందరు మాస్టర్ దగ్గర జ్యూస్ తీస్తున్నారు, ఇక్కడ వీడందరూ వచ్చి ఇక్కడ వీడి దగ్గర నుంచి ఎగ్ తీస్తున్నారు అనుకుంటాను. బాడీ చూడండి, అది జ్యూసా తెలియలేదు అన్న. సూపర్ కొరియోగ్రాఫ్, గుడ్ కోఆర్డినేషన్, బాయ్స్ లా ఎక్స్ట్రానరీగా చేశారు. మీరు మాట్లాడిన తర్వాత అరగంట దాకా నవ్వొస్తూనే ఉంటుంది మాస్టర్ నాకు. లే, నేను కూడా అలా అవుతుంది. మీరు మాట్లాడారు కదా, నేను రూమ్కి వెళ్ళి నేను నవ్వులే ఉన్నాను. అది ఇక్కడ నేను ఇవ్వలేదు ఏంటి అంతే, మీరు చెప్తారు నేను చెప్పలేదు అంతే. బాయ్స్ గుడ్, అది మీరే బాగా చేశారు. అది ఏంటి, అది సీక్రెట్, అది బాడీ టమాటో బాయ్, సీక్రెట్ టమాటో బాయ్ సీక్రెట్ మాస్టర్. కరెక్ట్. టమాటో బాయ్ అంటే తెలుసా? తెలియలేదు. ఎవరు 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 అదే నేను అడుగుతాను. ఎవరు మాస్టర్? శ్రీధర్ సార్ మీకు తెలుసా? టమాటో అంటే తెలుసు, టమాటో బాయ్ అంటే ఎవరు? మా శ్రీధర్ సార్ నిక్ నేమ్ అండి, ముద్దు పేరు. ఎవరు పిలుస్తారు తెలుసా? మా బాబా భాస్కర్ పిలుస్తారు. ఎందుకంటే ఎర్రగా టమాటా పండులాగా నిగనిగనిగలాడిపోతుంటారు కదా, అందుకని అన్నమాట. అంత మొత్తం టోటల్ పబ్లిసిటీ ఇచ్చారు సార్. నాకు చెప్పారు, బాను నేను నీకు సాంగ్ కొరియోగ్రాఫ్ చేస్తాను, నువ్వు టమాటో బాయ్ అని స్టేజ్ పైన చెప్పు, నీకు కొరియోగ్రాఫ్ చేస్తాను అని చెప్పారు. ఫ్రెండ్షిప్లో గొడవ అవుతుంది, అమ్మాయి ఏదో చేస్తుంది. మా భాస్కర్ సార్, నేను మిమ్మల్ని చూసుకుంటాను చూడండి. మా మాస్టర్ అందరూ ఒకే హోటల్ మా, చూసుకోండి. ఎనీవేస్ నిజంగా టమాటో బాయ్ కదండి, నిజంగా చూడ్డానికి అలా ఉన్నారు కానీ ఏమంటారు, టపాస్ లాంటి వారు. వారు పర్ఫార్మెన్స్ మాత్రం దీపావళి టపాస్ అని చెప్పొచ్చు. ఫెంటాస్టిక్, నిజంగా ఎగ్ తీసినట్టే ఉన్నారు బాడీలో. థ్యాంక్ యూ, థ్యాంక్స్ లాట్ బాయ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్. Colgate Max Fresh D-Lo. Now break time. Let's take a break. Go. Welcome back to Colgate Max Fresh D. ఇదే కాంపిటీషన్ లెవెల్ ని ఇంకొంచెం హైప్ కి తీసుకువెళ్ళడానికి రాబోతున్నాడు మన సత్య మాస్టర్స్ కంటెస్టెంట్ మౌనిక. సూరి ఒటీవు
హాయ్ సీను. ఏంటి సీను అలా ఉన్నాడు? ఎప్పట్లాగా ఇంటర్వ్యూకి వెళ్ళాడమ్మా. పాపం ఉద్యోగం రాలేదనుకుంటా, చాలా బాధలో ఉన్నాడు. తీసుకో. ఇప్పుడు ఏమైందని అంత ఫీల్ అవుతున్నావు? ఇంకేం కావాలి? ఈసారి కూడా జాబ్ రాలేదు, ఇక ముందు వస్తుందని కూడా నమ్మకం లేదు. చచ్చిపోవాలనిపిస్తుంది. చచ్చిపోతావా? చచ్చిపోతే సమస్య తీరుద్దా? మోనికా సింప్లీ సూపర్. బాగా సంతోషం వస్తే పొగడ్డం రానప్పుడు ఏం చేస్తాను చెప్పు? అలా అనిపిస్తుంది నేను చూస్తుంటే, ఏదో కసి వస్తుంది అన్నమాట. మాస్టర్ బృందమ్మా అండ్ తరుణ్ మాస్టర్ సీరియస్ గా డిస్కస్ చేస్తున్నారు. No, we both are going. Both are going? Where? Gopi sir, please book the ticket for us today itself. ఏమైంది మ్యామ్? That is 10 o'clock flight or what time? అంటే తరుణ్ సార్ ఏంటి అంటే ఆల్రెడీ నా మీద ఒక కంప్లైంట్ ఉంది. గుడ్ అంటారు, వెరీ గుడ్ అంటారు, ఎక్సలెంట్ అంటారు, మళ్ళీ బ్యాడ్ చండాలంగా ఉంది అదంతా చెప్పరా మీరు టీవీలో అన్నారు. ఇలాగ అందరూ బి గ్రూప్లో అందరూ ఇలా పర్ఫామ్ చేస్తే ఏం చెప్పమంటారు? అందుకని టికెట్ పట్టుకుని ఊరెళ్ళిపోతారా మ్యామ్? Because difficult to judge. Everybody are fantastic today. They are not only dancers, they are actor and actors. Like they are actors. Everybody are actors also. Love you, Monica. Thank you so much.
మామూలు సాధారణంగా ఏదైనా ఒక చేస్తే కూడా అది హైలైట్ అయిపోద్ది అలాగా సింపుల్గా. అంటే ఒకడు పాపం డిప్రెషన్లో ఉన్నాడు, పొద్దున అక్కడ టీ తాకుండా అక్కడ పోయి కూర్చున్నాడు. ఈ అమ్మాయి వచ్చింది, టీ అడిగింది. ఏంటంటే పని దొరకలేదు నాకు చాలా టెన్షన్గా ఉంది, నేను చచ్చిపోవాలనే ఉంది. సో ఈ మోనిక వచ్చి చాలా సింపుల్గా క్యాజువల్గా డ్యాన్స్తో సచిన్ని చూపించింది, సానియా మిర్జాని చూపించింది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది అని ఒక మాట ఉంది. అలాగే ధైర్యంతో ఢీ కొడితే దేవుడే దిగి వస్తాడంటారు. బట్ ఈ ప్రోగ్రాంలో దేవుడికి పాప ఏదో కొంచెం బిజీగా ఉన్నారు అనుకుంటాను, అందుకే అబ్దుల్ కలాం గారు వచ్చారు. ఎవరికి ఏం మార్క్స్ ఇవ్వాలి, మా లిమిటే 10 పైన లేదు. అందరూ బాగా చేస్తే ఎలిమినేషన్ ఉంది సార్ ఈ రోజు. ఎలిమినేషన్ కష్టం, కష్టం. సారీ, కష్టం కాబట్టే మేము భూతద్దంలో వెతికి మరి మీ ఇద్దరిని క్యాచ్ చేసి. ఓకే, ఎలిమినేషన్ అంటే ఎలిమినేషన్ డెఫినెట్లీ ఇస్ దేర్, డెఫినెట్లీ యు మస్ట్ ఎలిమినేట్. yes బట్ ఫర్ us డిఫికల్ట్ ఫేస్ చేస్తాం. సో మొత్తం స్టూడియో గేట్లన్నీ క్లోజ్ చేసేయండి, బికాస్ జడ్జెస్ ఎస్కేప్ అవడానికి ఛాన్స్ ఇవ్వకూడదు. ఎలిమినేషన్ ఉంది అన్న మాట వింటేనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. మోనికా ఫెంటాస్టిక్. ఇక నాకు చెమటలు పడ్డం స్టార్ట్ అయిందండి, ఎందుకంటే అస్సలైన రౌండ్లోకి ఎంటర్ కాబోతుంది. బాబోయ్, గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. సో మా మాస్టర్స్ ఒక్కొక్క సాంగ్లో ఒక సినిమా చూపించేశారు. సినిమా ఎలా ఉందండి? చినిగిపోయిందా? అద్దిరిపోయింది కదూ. శుభం కార్డు కూడా పడింది. కాకపోతే క్లైమాక్స్ వచ్చేసింది, జడ్జెస్ మార్క్స్ నా చేతిలోకి వచ్చేసాయి. దీన్ని చూడ్డానికి కూడా నాకు ధైర్యం సరిపోవట్లేదండి. ఇక ఎలిమినేషన్ ప్రొసీజర్ స్టార్ట్ చేయాల్సింది. ఎవరు ది బెస్ట్, ఎవరు తక్కువ మార్కులు గెలుచుకుని మనకు దూరంగా డీని వీడి వెళ్ళిపోబోతున్నారో తేలబోతోంది. సో లైట్స్కి పని పెడదాం. దానికి ముందుగా సో ఒకసారి గట్టిగా చప్పలతో కంటెస్టెంట్స్ అందరినీ స్టేజ్ పైకి ఇన్వైట్ చేద్దాం. అరుణ్, అశోక్ రాజా సర్స్ కంటెస్టెంట్ దీపక్, బాబా భాస్కర్ సర్స్ కంటెస్టెంట్ వినోద్, మేం వయసుకు వచ్చాం, పరువానికి వచ్చాం, ఈ 20 ఏళ్ళు వ్యర్థం చేశాం. సత్య సర్స్ కంటెస్టెంట్ మోనికా, ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ బ్రేక్ సీను సర్స్ కంటెస్టెంట్ సమీర్. చంద పసిగోసి చిరునవ్వురా దాస్య సంకెళ్ళు తెంచిందిరా. ఇక 5 కంటెస్టెంట్స్ వచ్చేసారండి. నౌ లెట్ ద లైట్స్ డూ ద జాబ్. ఎవరిపైన అయితే లైట్ స్టే అవుతుందో, లైట్ పడుతుందో వారు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సేఫ్ జోన్లో ఉంటారండి. ఎవరిపైన అయితే లైట్ పడదో దే హ్యావ్ టు గెట్ ఎలిమినేటెడ్. మరి వారు ఎవరో తెలుసుకుందాం. ఎవరు ఫస్ట్ ప్లేస్ ఆక్యుపై చేస్తారో చూద్దాం. ముందుగా లైట్స్ ప్లేస్. ముగ్గురు ఒకేసారి కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ సేఫ్ జోన్ లోకి వచ్చేసారండి. అంటే ముగ్గురు ఈక్వల్ మార్క్స్ గెయిన్ చేశారు. ముగ్గురు ఫస్ట్ ప్లేస్ ని ఆక్యుపై చేశారు. సో లెట్ మీ టెల్ యువర్ మార్క్స్. మీ ముగ్గురికి తరుణ్ మాస్టర్ 9, బృందా మ్యామ్ 9. మీ ముగ్గురు ఓవరాల్ స్కోర్ 18, 18, 18. కంగ్రాచులేషన్స్. అసలే బోల్డ్ ట్విస్ట్లు అంటే ఇంకా ట్విస్ట్ల మీద ట్విస్ట్లు వస్తున్నాయండి. సో ముగ్గురు మాస్టర్స్ని ముందు స్టేజ్ పైకి ఇన్వైట్ చేస్తున్నాను. Congratulations. Congrats. Master, any reactions?
ప్రభు మాస్టర్ ఉన్నారు కదా, యాక్చువల్గా సరిగా చదువుకోలేదు. సో అందుకోసం లైఫ్లో ఒక గోల్ కావాలంటే ఆయన ప్లానింగ్. సో అందుకోసం డ్యాన్స్ చాలా బాగా నేర్చుకుని నీకు మంచి పొజిషన్లో పెద్ద మాస్టర్ ఉంటారు. సో ఆ కాన్సెప్ట్ కొంచెం చేంజ్ చేసి మనం నా కంటెస్టెంట్ దీపక్ కోసం అది పెట్టాను. అందుకోసమే నేను ప్రభు మాస్టర్ ప్లానింగ్ పెట్టాను. ఈ ప్రోగ్రాంలో నేను 3 ఫ్రెండ్స్, సో అందరూ ఫ్రెండ్సే. సో ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఓన్లీ ఈ ప్రోగ్రామ్ ఓన్లీ సో 3 మాస్టర్స్ ఫస్ట్ అంటే చాలా సంతోషంగా ఉంది అందరికీ. థ్యాంక్ యూ మన మాస్టర్స్, తరుణ్ మాస్టర్, బిరుదంజీ మాస్టర్, చాలా థ్యాంక్ యూ మాస్టర్. యూఆర్ టూ మచ్ మాస్టర్. ఎంత వద్దనుకుని ఎంతమంది ఉన్నా మిమ్మల్ని చూడాలనిపిస్తుంది. అందుకే సేమ్ టు యూ ఫర్ టూ మచ్. ఓకే, థ్యాంక్ యూ సార్. ప్లీజ్ బి సీటెడ్ మాస్టర్. సో దీన్ని చూసే ధైర్యం నాకు లేదండి. బట్ ఏం జరుగుతుందండి ఇక్కడ? ఒకరేమో మోనికా, వన్ ఆఫ్ ద ఫేవరెట్స్ ఇన్ అవర్ కాంపిటీషన్, అండ్ ఈరోజే ఎంట్రీ ఇచ్చాడు సమీర్, అండ్ టెర్రిఫిక్గా పర్ఫామ్ చేశాడు. జడ్జెస్ కమెంట్స్ ఎంత బ్యూటిఫుల్గా వచ్చాయో మనం అందరం విన్నాం. బ్రేక్ సీను మాస్టర్ ఈరోజే ఎంట్రీ ఇచ్చారు. సో వీరిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవ్వాలంటే అసలు ఆ మాట ఉచ్చరించడానికి కూడా రావట్లేదండి నాకు. ఇద్దరిలో ఎవరు వెళ్ళినా మాత్రం ఐఎమ్ గోయింగ్ టు క్రై ఐ గెస్. సో వీళ్ళలో ఒక్కరు ఎలిమినేట్ అయిపోయినా ఇద్దరిలో ఒక మాస్టర్ కూడా మనతో పాటు ఉండరండి, అంటే గుడ్ బై చెప్పి వెళ్ళాల్సి వస్తుంది. నాకైతే ధైర్యం సరిపోవట్లేదు. లైట్స్ ప్లీజ్. వాట్ ఇస్ దిస్? ఇద్దరి మీద లైట్ పడింది. వాట్ ఇస్ దిస్? ఒక్కసారి బ్రేక్ సీను సార్ అండ్ సత్య సార్ స్టేజ్ పైకి రండి ప్లీజ్. ఏం జరుగుతుందో నేను క్లారిఫై చేస్తానండి. ద పర్పస్ ఆఫ్ దిస్ షో ఇస్ టు ఫైండ్ ద బెస్ట్ డాన్సర్, ది బెస్ట్ డాన్సర్. అందుకని ఇంత టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన తర్వాత కూడా మేము ఎలిమినేషన్ ఒప్పుకోము అని మాస్టర్ ఖరాఖండిగా చెప్పేశారు. ఎందుకంటే ఎవ్రీబడి హ్యాస్ గివెన్ దేర్ బెస్ట్. సో నో ఎలిమినేషన్ ఎట్ ఆల్. నో ఎలిమినేషన్. వీల్ టెల్ యూ. మార్క్ ఖచ్చితంగా ఒకే ఒక్క మార్క్ డిఫరెన్స్ ఉంది మాస్టర్. తరుణ్ మాస్టర్ మీ ఇద్దరు కంటెస్టెంట్కి 8, బృందా మ్యామ్ 8, టోటల్ 16. ఒక గుండె మించి పెద్ద కొండ లాంటి బండను తీసి పక్కకు పెట్టినట్టుగా ఉంది. ఐఎమ్ సో హ్యాపీ అబౌట్ దిస్. సో క్వార్టర్ ఫైనల్కి జనరల్గా 4 వెళ్తారండి. టీమ్ ఏలోంచి 4 వెళ్ళారు. ఇప్పుడు టీమ్ బీలోంచి టోటల్ 5 వెళ్తున్నారు. బికాజ్ ఎలిమినేషన్ అంత ముష్కిల్ हो गया, इसीलिए 5 వెళ్తున్నారు. రైట్ మ్యామ్? Because everybody danced well. Very difficult to judge. That's why we said no, we are packing up and going. Everybody, all the participants, all the choreographers done an excellent job. Excellent job. Thank you, ma'am. Very difficult. ఇప్పుడే డిఫికల్ట్గా ఉంది. తర్వాత తరుణ్ సార్ ఇప్పుడే మజా వస్తుంది. ఇప్పుడు అసలు మజా వస్తుందా? ఇప్పుడు వరకు వాళ్ళ స్కిల్స్ చూపించారు. ఇంకా పోను ఇంకా అంటే there is no end for entertainment. Yes, sir. The show must go on. Let's find the best dancer. Any comments? మళ్ళీ ఊపిరి వచ్చింది. నాకు కూడా మాస్టర్. బట్ ఇంకొక గుడ్ న్యూస్ లాంటి న్యూస్ ఒకటి చెప్తాను. ఈరోజు టీమ్ బి పర్ఫామ్ చేసింది కదా, నిన్న టీమ్ ఏ పర్ఫామ్ చేసింది. సో నెక్స్ట్ వీక్ టీమ్ ఏలో 4, టీమ్ బిలో 5, టోటల్ 9 మందిని కలిపి ఒకే టీమ్గా మార్చేయబోతున్నామండి. 9 మంది మాస్టర్స్, 9 మంది కంటెస్టెంట్స్తో వాళ్ళ ది బెస్ట్ పర్ఫార్మెన్స్తో మనల్ని ఎంటర్టైన్ చేయడానికి నెక్స్ట్ వీక్ సిద్ధమై వస్తారండి. కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ డి దుమ్ము దులిపేందుకు రెడీ అంటే రాబోతున్నారండి. ఇక ఇందాక మన తరుణ్ మాస్టర్ చెప్పినట్టు అసలు సిసలైన కాంపిటీషన్ స్టార్ట్ కాబోతుందండి. అండ్ మనకి మస్త్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ప్యూర్ డాన్స్తో, నో డ్రామా, నో డైలాగ్స్, కేవలం డాన్స్తో మాత్రమే మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము కంకణాలు కట్టుకున్నామండి. సో ఇక బై బాయ్ చెప్పే టైం వచ్చిందని ముందుగా మాస్టర్స్ అందరినీ స్టేజ్ పైకి పిలిచి డాన్స్ లవర్స్కి ఒక డాన్స్ ఫీస్ట్ ఇస్తే ఎలా ఉంటుందని, ఈరోజు ఎలిమినేషన్ లేదు కాబట్టి
మాస్టర్స్. సో నెక్స్ట్ వీక్ 9 మంది మాస్టర్స్ తమ శిష్యులతో కలిసి థండరింగ్ పర్ఫార్మెన్స్ అంటే ఏంటో మనకు రుచి చూపిస్తారండి. మరి క్వార్టర్ ఫైనల్స్ అండి నెక్స్ట్ వీక్ నుంచి స్టార్ట్ అయ్యేది. మరి గిఫ్ట్ ఏం గెలుచుకుంటారో నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తాము. అందులో దాగి ఉన్న ఆ డేరాలో దాగి ఉన్న ధనం ఏంటి, ఆ గని ఏంటో నెక్స్ట్ వీక్ రివీల్ చేస్తాము. చాలా సర్ప్రైజెస్ ప్లాన్ చేసామండి మీకోసం. సో డోంట్ మిస్ నెక్స్ట్ వీక్ Colgate Max Fresh D. Colgate Max Fresh D. దమ్ము దులిపేందుకు రెడీ. ఎంజాయ్ చేద్దాం. నీ ఎన్న సొల్లో. Everybody come welcome, to the party come welcome, welcome. There's another group for everyone, welcome, 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 welcome. Everybody come welcome, to the party come welcome, welcome. There's another group for everyone, welcome, welcome, welcome. इश्का दा ये नशा चखले जरा जरा कल का किसे पता आजा मेरे संग नच ले तो नच ले जरा जरा दिल का करूं मैं क्या तुझ पे ये मर मिटा मुझको ना अब सता आजा मेरे संग नच ले तो नच ले जरा जरा मस्ती का मौका है क्यों खुद को रोका है don't you really wanna go welcome welcome everybody come welcome, welcome. To the party come welcome, welcome. There's another group for everyone.